హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే విషయం అడుగుతున్నాను, నా హెయిర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఎందుకంటే ఇది కొంచెం హెవీగా పెద్దగా ఉన్నాయి. సో నా ఫేస్కి ఇంకా పెద్దవైపోయినట్టున్నాయి. సో ఈరోజు అయితే నేను గోంగూర చికెన్ రెసిపీ అయితే చేయబోతున్నాను. నేను ట్రై చేసి అయితే 2 times ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది. సో నేను ఎప్పుడైతే వీడియో అయితే తీయలేదు. సో నా స్టైల్లో సింపుల్ ప్రాసెస్ ఉన్న వాటితో ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, మిస్ అవ్వకుండా చివరి వరకు. సో వాటికి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ గోంగూర చికెన్ కాబట్టి గోంగూర తీసుకోవాలి. నేను ఫ్రెష్గా ఇప్పుడే తీసుకున్నాను. సో ఆనియన్స్, అలాగే బిర్యానీ సామాన్లు, అంటే ఇవి ఏమేమి ఉంటాయి అవన్నీ నాకు పేర్లు తెలియవు, నేను లైట్గా కొంచెం వేసుకున్నాను. పచ్చిమిర్చి అండ్ టొమాటోస్ కట్ చేసుకోలేదు. ప్రాసెస్ అనేది మీకు చూపిస్తా. వెలిగించి ఫస్ట్ అయితే ఒక తవాయిలా పెట్టుకోవాలి. సో నేను ఆయిల్ పోసుకుంటున్నా. ఇదైతే గానుగ నూనె ఫ్రెండ్స్. నీస్ కూరలోకి గానుగ నూనె అయితే సూపర్గా ఉంటుంది. పక్కన అయితే గోంగూర పెట్టుకున్నాం. సామాన్లు అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను. ముందు పచ్చిమిర్చి వేసుకుంటే ఘాట్ అనేది సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడాను. అలాగే గోంగూర కూడా ఉడికించేసుకుంటున్నా. అవి అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది మంచిగా స్మెల్ వచ్చాక మనం టమాటోస్ వేసుకున్నాం. టమాటోస్ వేసుకున్నా పర్వాలేదు, లేదంటే మిక్స్ చేయవచ్చు. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలంటే టమాటోస్ వేసుకోవాలి, లేదంటే మనకు గోంగూర ఉంది కదా సరిపోతుంది. సో నేనైతే టమాటోస్ 2 యాడ్ చేసుకుంటున్నా, చిన్న సైజువి. ఫైనల్గా అయితే టమాటోస్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను గ్రేవీ కోసం వేసుకుంటున్నాను, లేదంటే వేసుకున్నా పర్వాలేదు, అది మన ఇష్టం. ఇది మంచిగా ఫ్రై అయ్యి నెక్స్ట్ మెత్తగా అయిపోవాలి, దగ్గరగా ఇదిలా రావాలి. సో అప్పుడు మనకి టేస్ట్ అనేది వస్తుంది. చికెన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కొట్టేసా. ఎందుకంటే మా ఆయన లెగ్ పీసెస్ తీసుకొచ్చాడు. నేనైతే చిన్న చిన్న పీసులు అంటేనే నాకు ఇష్టం. సో నేను చిన్న పీసులు అయితే కొట్టేసి కడిగేసి ఉంచేసుకున్నా. ఇందులోనే ఇంకా పసుపు అయితే ఎక్కువే యాడ్ చేసుకుంటున్నా. పసుపు వేయడం కొంచెం హెల్త్కి కొంచెం మంచిదే కదా. సో అలా వేసుకున్నా, తర్వాత వేసుకున్నా పర్వాలేదు చికెన్ వేసేటప్పుడు. సాల్ట్ అనేది నాకు ఆల్రెడీ ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. సాల్ట్ వేసి చికెన్ వేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి నేను గోంగూర ఆల్రెడీ మగ్గబెట్టుకున్నా కదా, ఈ గోంగూర అనేది వేసేసుకుంటున్నాను. గోంగూర అనేది యాడ్ చేసేసిన. ఇప్పుడే ఈ ఆనియన్స్లోకి గోంగూర వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకుందాం ఆల్రెడీ. ఎందుకంటే ఉల్లిపాయలు గోంగూర బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు చికెన్ అనేది వాష్ చేసుకొని చికెన్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్లో మనం సాల్ట్ అనేది వేసుకున్నాం. మంచిగా ఒకసారి కలిపేసుకున్నాం. దీన్ని 10 minutes మగ్గించుకుందాం. లాస్ట్లో కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఎంతవరకు మగ్గిందో ఒకసారి చూసుకుందాం. చూడడానికి అయితే యమ్మీగా ఉంది. మాకైతే కిచెన్లో విండో అయితే లేదు. సో అందుకోసం ఏ వీడియోస్ తీసినా సరే చీకటిగా కనిపిస్తాయి. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకున్నా, కారం కూడా వేసుకున్నా. నాకైతే స్టాండ్ ఉంది. సో కానీ స్టాండ్ మొత్తం సెట్ చేసేటప్పటికి టైం పట్టేస్తుంది. సో అందుకోసం నేనే వీడియో తీసుకొని నేనే వేసి అన్నీ చేసేటప్పటికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోయింది ఎలా ఉన్నా సరే.
ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని మగ్గించుకుందాం. లాస్ట్లో ఎలా వచ్చింది ఏంటనేది మీకు చూపిస్తా, ఓకేనా? వెయిట్ చేయండి. ఫైనల్గా అయితే వాటర్ పోసుకొని కూడా మూత పెట్టేసిన. దగ్గరికి అయ్యి దించేటప్పుడు ఇందులో మసాలా వేసుకుందాం. ఫైనల్గా అయితే కర్రీ అయితే దగ్గర అయిపోయింది. ఎందుకంటే మా ఆయిల్ చూసారా, ఆయిల్ అనేది పైకి తేలిపోతే కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడైతే నేను చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. ధనియాల పౌడర్ అనిపోయి చిల్లీ పౌడర్ వచ్చేసింది. సో నేను మసాలా అంటే ఇంకేం మసాలా వేయను, ధనియాల పౌడర్ ఒకటే వేస్తాను, ఉంటే గరం మసాలా. సో నా దగ్గర గరం మసాలా ఇప్పుడైతే లేదు. దీంతో అయితే అడ్జస్ట్ అయిపోతాం. ఫైనల్గా అయితే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో సింపుల్గా ఉన్న వాటితో ఎలా చేసుకోవాలనేది మీకు చూపించేసిన. మీకు కూడా నచ్చితే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడే పొగలు వస్తుంది చూడండి, ఇప్పుడే ఇంకా స్టవ్ ఆపిన. కొంతమంది అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే గోంగూర అనేది మిక్సీ పట్టేసుకుంటారు, అది మెత్తగా అయిపోద్ది, అసలు టేస్ట్ అనేది అనిపించదు నాకైతే. నేనైతే గోంగూర ఫ్రై చేసుకుని అప్పుడు ఉల్లిపాయల్లో వేసేసి ఇలా చేస్తే టేస్ట్ అనేది నాకు నచ్చుతుంది. సో నేను ఎప్పుడు ట్రై చేసినా సరే ఇలాగే చేస్తాను. సో ఇప్పుడైతే ఒకసారి వచ్చేయండి. జితు తనకైతే రోటీ చేసిన, రోటీను గోంగూర చికెన్ వేసుకుంది. లెగ్ పీస్ వేసిన ఒకటే, తనకి లెగ్ పీసులు అంటే చాలా ఇష్టం. ఎలా ఉన్నానా? ఓకే. సో అది ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇలా కావాలంటే ఇంకొకసారి మీకు ఏమేమి వేసానని చెప్పేస్తాను. ఆనియన్స్ అండ్ టమాటోస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోంగూర. లాస్ట్లో మనం గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ధనియాల పౌడర్ మాత్రం వేసుకున్నాను, గరం మసాలాని యాడ్ చేసుకోలేదు. జస్ట్ ఫ్లేవర్ కోసమే. ఉంటే కొత్తిమీర లాస్ట్లో జల్లేసుకుంటే అయిపోతుంది. సో నా దగ్గర 2 ఐటమ్స్ అయితే లేవు, ఉన్న వాటితో ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బాయ్ బాయ్.